హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిషన్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. ప్రతి డిఎస్సి టెట్ పేపర్లో ఖచ్చితంగా బిట్ వచ్చే ప్రజ్ఞా సిద్ధాంతాల కోసం మీకు తెలుసా? కేవలం ఏ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, ఏ అంశాలు ముఖ్యమైనవి అని పైపైన నేర్చుకుంటే సరిపోదు. ఎలాంటి బిట్స్ కూడా ఆన్సర్ చేయగలగాలి. ఒక అమ్మాయికి తన అభిరుచులు మరియు సామర్థ్యాల గురించిన అవగాహన ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ ఉద్యోగాన్ని ఎంచుకుంది. ఇది ఆమెకు గల ఈ ప్రజ్ఞను సూచిస్తుంది. సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు దీని ద్వారా పొందవచ్చునని గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప నమూనా ప్రతిపాదించింది. ఇలాంటి బిట్స్కి ఆన్సర్ పెట్టాలంటే ఈ ప్రజ్ఞా సిద్ధాంతాలు అనే టాపిక్పై పూర్తి అండర్స్టాండింగ్ ఉండాలి. ఈరోజు మనం ఈ వీడియోలో వీటిపై లోతైన విశ్లేషణ చేద్దాం రండి. ఈ వీడియోలో మీకు కావాల్సింది కంటెంట్, నాకు కావాల్సింది ఈ వీడియోకి లైక్. సో డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియోకి మీరు ఒక లైక్ ఇచ్చేస్తే మనం ఈ టాపిక్ని మొదలు పెట్టేద్దాం. వీడియోలో మనం ప్రజ్ఞా ఏకకారక సిద్ధాంతం యూనిఫ్యాక్టర్ థియరీ కోసం, ద్వికారక సిద్ధాంతం టూ ఫ్యాక్టర్ థియరీ, బహుకారక సిద్ధాంతం మల్టీ ఫ్యాక్టర్ థియరీ, సామూహిక కారక సిద్ధాంతం గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ, స్వరూప నమూనా సిద్ధాంతం స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలెక్ట్ మోడల్, గార్డినర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం గార్డెన్స్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ కోసం, మరియు ఈ టాపిక్కి సంబంధించి పాత టెట్ మరియు డిఎస్సి పేపర్లో ఎటువంటి ప్రీవియస్ బిట్స్ వచ్చాయో చూద్దాం. ముందుగా ఏకకారక సిద్ధాంతం. ఈ ప్రజ్ఞా ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి బీనే. దీన్ని పటిష్టపరిచినది, అభివృద్ధి పరిచిన వాళ్ళు స్టెర్న్, టెర్మన్ మరియు ఎబ్బింగ్హాస్. సో ఇక్కడ మీకు గుర్తుంచుకోవడానికి ఒక కోడ్ ఉంది, బెస్ట్ అని గుర్తుంచుకోండి. బి బినే, ఈ ఎబ్బింగ్హాస్, ఎస్ స్టెర్న్, టి టెర్మన్. ఈ ఏకకారక సిద్ధాంతం ఏం తెలియజేస్తుందంటే, వీళ్ళ ప్రకారం ప్రజ్ఞ అనేది ఒకే ఒక అంశము, ఒకే ఒక ఫ్యాక్టర్. ఒక రంగంలో ప్రతిభ ఉంటే మిగిలిన రంగాల్లో కూడా ప్రతిభ ఉంటుందని ఈ ఏకకారక సిద్ధాంతకర్తల నమ్మకం. మనం అన్నం ఉడికిందో లేదో చూడాలి అంటే ఒక మెతుకు చూస్తే చాలు అన్నీ ఉడికిపోయినట్టే అని అనుకుంటాం కదా. సో అలాగే అనమాట. ఈ ఏకకారక సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, ఒక వ్యక్తికి ఏదైనా ఒక రంగంలో లేదా ఏదైనా ఒక అంశంలో ప్రతిభ ఉంటే అతనికి మిగిలిన అంశాల్లో లేదా మిగిలిన రంగాల్లో కూడా ప్రతిభ ఉన్నట్టే. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ మొత్తాన్ని ఒకే ఒక ఫ్యాక్టర్ డిసైడ్ చేస్తుంది. ఈ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని సాంప్రదాయిక ప్రజ్ఞా సిద్ధాంతం, క్లాసికల్ ఇంటెలిజెన్స్ థియరీ అని కూడా పిలుస్తారు. ఒక స్టూడెంట్కి మ్యాథ్స్లో ఎక్కువ ప్రతిభ ఉంటే మిగిలిన సబ్జెక్టులలో కూడా ప్రతిభ ఉంటుందని నమ్మడం, ఒక రంగంలో ప్రతిభ ఉంటే అన్ని రంగాల్లోనూ ప్రతిభ ఉంటుంది అని నమ్మడం ఈ ప్రజ్ఞా ఏకకార సిద్ధాంతాన్ని, యూనిఫ్యాక్టర్స్ థియరీని తెలియజేస్తుంది. ఈ ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? బినే. ఇక రెండవది ద్వికారక సిద్ధాంతం, టూ ఫ్యాక్టర్ థియరీ. ఈ ద్వికారక సిద్ధాంతాన్ని, టూ ఫ్యాక్టర్ థియరీని ప్రతిపాదించిన శాస్త్రవేత్త స్పియర్మన్. ఈయన యొక్క ప్రముఖ గ్రంథం ఏంటి? ద ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. మనం గ్రంథాలు రచయితలు వీడియోలో మాట్లాడుకున్నాం. సో దీని కోడ్ ఏంటి? స్పియర్మన్ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. ఇతనేం చెప్పారంటే, ప్రజ్ఞ అనేది ఒకే ఒక కారకం కాదు, ప్రజ్ఞలో రెండు కారకాలు ఉంటాయి. అందులో ఒకటి సాధారణ కారకం, జనరల్ ఫ్యాక్టర్ అయితే, ఇక రెండవది నిర్దిష్ట కారకము, స్పెసిఫిక్ ఫ్యాక్టర్. ఈ జీ ఫ్యాక్టర్, జనరల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఎస్ ఫ్యాక్టర్. స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ జీ ఫ్యాక్టర్ అనేది ఒక వ్యక్తిలో అనువంశికంగా సంక్రమిస్తుంది. అంటే మన తల్లిదండ్రుల నుంచి, మన పూర్వీకుల నుంచి మనకు వస్తుందట. ఇది పరిసర ప్రభావానికి లోన్ కాకుండా ప్రతి వ్యక్తిలో స్థిరంగా ఉంటుందట. మనం చేసే ప్రతి కృత్యంలోనూ, ప్రతి యాక్టివిటీలోనూ కూడా ఈ జీ ఫ్యాక్టర్ యొక్క ప్రభావం ఉంటుంది. ఇది ఎంత శిక్షణ ఇచ్చినా కూడా ఈ జీ ఫ్యాక్టర్ అనేది మారదు. ఈ జీ ఫ్యాక్టర్ అనేది అనువంశికంగా సంక్రమించి ఎటువంటి శిక్షణ వల్ల మారదు. మనం చేసే ప్రతి కృత్యంలో కూడా ఇన్బిల్ట్గా ఉండేది జీ ఫ్యాక్టర్. మరి ఎస్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఒక వ్యక్తిలో పరిసర ప్రభావం వలన ఏర్పడుతుంది. అతనిలో సామర్థ్యాలను బట్టి మారుతుంది. కొన్ని నిర్దిష్ట కృత్యాల్లో మాత్రమే దీని ప్రభావం ఉంటుంది. దీన్ని శిక్షణ, సాధన వల్ల పెంపొందించుకోవచ్చు. ఈ రెండింటికి ప్రధానమైన తేడాలు ఉన్నాయండి. స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అనేది అనువంశికంగా వచ్చింది కాదు, పరిసరాల ప్రభావం వల్ల మనలో ఏర్పడింది. సో ఇది పరిసరాల ప్రభావం వల్ల ఇది మనలో ఏర్పడింది కాబట్టి దీన్ని మనం శిక్షణ ద్వారా, సాధన ద్వారా మెరుగుపరుచుకోవచ్చట. ఎలా? ఒక ఉదాహరణ చూద్దాం. రాము గణితంలో టాపర్, కానీ లాంగ్వేజెస్లో కేవలం పాస్ మార్క్ మాత్రమే. ఇక్కడ రాము అనే విద్యార్థి గణితంలో టాపర్. సో గణితాన్ని అతను ఈజీగా అండర్స్టాండ్ చేయగలడు, ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేయగలడు. కానీ లాంగ్వేజెస్కి వచ్చేసరికి అతనికి కేవలం పాస్ మార్క్స్ మాత్రమే వస్తున్నాయి. మరి దీనికి గల కారణం ఏంటి? ఇక్కడ రాము అనే స్టూడెంట్లో అతని యొక్క గ్రహణ శక్తి ఒకేలా ఉంటుంది. ఇక్కడ మ్యాథ్స్ నేర్చుకున్నప్పుడు అదే మైండ్ పనిచేస్తుంది, లాంగ్వేజెస్ నేర్చుకున్నప్పుడు కూడా అదే మైండ్ పనిచేస్తుంది. ఇక్కడ అతని యొక్క గ్రహణ శక్తి అనేది జనరల్ ఫ్యాక్టర్, సాధారణ కారకాన్ని తెలియజేస్తుంది. సో ఇది పుట్టుకతోనే వస్తుంది కాబట్టి ఇది మారదు.
కానీ ఇక్కడ స్పెసిఫిక్ ఫ్యాక్టర్ మాట్లాడుకుంటే గణితంలో అతని టాపర్, అంటే ఇక్కడ గణితంలో అతని స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంది. లాంగ్వేజెస్ భాషల విషయానికి వస్తే తక్కువగా ఉంది. దీనికి గల కారణం ఏమై ఉండొచ్చు? అతనికి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ అయ్యి ఉండొచ్చు, అతనిలో లాజికల్ స్కిల్స్ అనేవి ఎక్కువగా ఉండొచ్చు. మరి భాషల విషయానికి వస్తే అతనికి లాంగ్వేజెస్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, లేదంటే నేర్చుకోవాలనే ఆసక్తి లేకపోవచ్చు. ఇక్కడ నేర్చుకోవాలనే ఆసక్తి, ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా పరిసర ప్రభావం వల్ల ఏర్పడుతుంది. సో దీన్ని మనం ఇక్కడ స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అని పిలుస్తారు. ఇక్కడ లాంగ్వేజెస్నైనా మ్యాథ్స్నైనా గ్రహించుకునే శక్తి అతని మైండ్లో మారదు. సో ఇది జనరల్ ఫ్యాక్టర్ని తెలియజేస్తుంది. కానీ అతనికి ఆ అంశం మీద ఉండే ఇంట్రెస్ట్, నేర్చుకోవాలనే కోరిక, అతని యొక్క అభిరుచులు అనేవి ఇక్కడ మారుతూ ఉన్నాయి. సో ఇవి మనకి స్పెసిఫిక్ ఫ్యాక్టర్ని తెలియజేస్తున్నాయి. ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞలో, ఈ విధంగా ఒక వ్యక్తిలో జనరల్ ఫ్యాక్టర్, స్పెసిఫిక్ ఫ్యాక్టర్, జీ ఫ్యాక్టర్, ఎస్ ఫ్యాక్టర్ అనేవి రెండు ప్రజ్ఞా కారకాలుగా ఉంటాయని మనకి స్పియర్మన్ అనే శాస్త్రవేత్త ద్వికారక సిద్ధాంతం ద్వారా మనకు తెలియజేశారు. ఇక నెక్స్ట్ది బహుకారక సిద్ధాంతం, మల్టీ ఫ్యాక్టర్ థియరీ. పేర్లోనే ఉంది బహుకారకము, అంటే రెండు కన్నా ఎక్కువ కారకాల వల్ల ప్రజ్ఞ ఏర్పడుతుందని. ఈ బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఈఎల్ థార్న్డైక్. ఇతను ఏం చెప్పారంటే ప్రజ్ఞలో అనేక కారకాలు ఉంటాయి. మనకి బినే ఒకే కారకం ఉంటుందని చెప్తే, స్పియర్మన్ రెండు కారకాలు ఉన్నాయని చెప్తే, బహుకారక సిద్ధాంతంలో థార్న్డైక్ ఏం చెప్తున్నారంటే ప్రజ్ఞలో అనేక కారకాలు ఉంటాయి. మనం చేసే ప్రతి మెంటల్ యాక్షన్స్లో, ప్రతి మానసిక చర్యలో ఈ అనేక కారకాల ప్రభావం ఉంటుందని థార్న్డైక్ తెలిపారు. ఉదాహరణకు ఒక వ్యక్తికి మనం బొమ్మ గీయమని చెప్తే అతనిలో ఉండే ఏబీసీ అనే 3 కారకాలను ఉపయోగించాడు అనుకుందాం. అదే వ్యక్తికి మనం వ్యాసం రాయమన్నప్పుడు, ఎస్ఏ రైటింగ్ రాయమన్నప్పుడు అతనిలో XYZ అనే మరొక 3 కారకాలను ఉపయోగిస్తాడు. ఇక్కడ ప్రతి మానసిక చర్యకు, ప్రతి మెంటల్ యాక్షన్స్కు డిఫరెంట్ కారకాలను ఉపయోగించాడు. సో దీన్నే బహుకారక సిద్ధాంతము అని చెప్తారు. సో ఒక వ్యక్తిలో అనేక కారకాలు ఉంటాయి. మనం జరిపే ప్రతి మానసిక చర్యలో, ప్రతి మెంటల్ యాక్షన్స్లో ఈ అనేక కారకాల ప్రభావం ఉంటుందని థార్న్డైక్ తెలిపారు. అలాగే మనకి టెక్స్ట్ బుక్లో ఈ లైన్ ఉందండి, 2 మానసిక చర్యల మధ్య ఉన్న సహసంబంధం, కొరిలేషన్ అనేది ఆ 2 చర్యల్లోనూ ఉన్న ఉమ్మడి కారకాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ లైన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి గణితంలో కూడికలు చేయడానికి PQR అనే 3 కారకాలు ఉపయోగించాడు అనుకుందాం ఒక వ్యక్తి. అదే వ్యక్తి కిరాణా కొట్టుకు వెళ్ళి చిల్లర లెక్క పెట్టమన్నప్పుడు అతనిలో PQS అనే మరో 3 కారకాలను ఉపయోగిస్తాడు. అంటే ఇక్కడ మ్యాథ్స్ కౌంట్ చేయడానికి ఉపయోగించే కారకాలనే చిల్లర లెక్క పెట్టడానికి కూడా యూజ్ చేశాడు. అలా అని చెప్పి సేమ్ అదే కారకాలను యూజ్ చేయలేదు. ఇదే ఎగ్జాంపుల్ని స్పియర్మన్ ఎలా చెప్తాడు తెలుసా? అతనిలో లెక్కించే సామర్థ్యాన్ని జనరల్ ఫ్యాక్టర్గా, మ్యాథ్స్ ప్రాబ్లం చేస్తున్నప్పుడు వచ్చే ఆన్సర్లపై పెట్టే దృష్టి అనేది స్పెసిఫిక్ ఫ్యాక్టర్గా, చిల్లర లెక్క పెట్టినప్పుడు తన యొక్క ఆలోచన అనేది స్పెసిఫిక్ ఫ్యాక్టర్గా స్పియర్మన్ చెప్తాడు. కానీ దాన్ని థార్న్డైక్ ఏ విధంగా చెప్తారంటే ఇక్కడ మ్యాథ్స్లో ప్రాబ్లం చేసేటప్పుడు అతనిలో PQR ఇక్కడ 3 కారకాలు అతను ఉపయోగిస్తే, అదే వ్యక్తి చిల్లర లెక్క పెట్టినప్పుడు PQ తర్వాత S అనే మరో కారకాన్ని ఉపయోగించుంటాడు. ఇక్కడ మ్యాథ్స్ ప్రాబ్లం లెక్కించినప్పుడు, చిల్లర లెక్కించినప్పుడు కూడా అతనికి PQ అనే 2 కామన్ ఫ్యాక్టర్స్ అనేవి హెల్ప్ చేశాయి. ఈ కామన్ ఫ్యాక్టర్సే మనం చేసే 2 మానసిక చర్యల మధ్య ఉండే కొరిలేషన్ని తెలియజేస్తున్నాయి. అంటే ఇక్కడ 2 మానసిక చర్యలు, ఒకటి గణితం లెక్కించడం, రెండోది చిల్లర లెక్కించడం. ఈ రెండింటికి మధ్య ఉండే కొరిలేషన్ అనేది అక్కడ లెక్కించినప్పుడు, ఇక్కడ లెక్కించినప్పుడు ఉపయోగపడే కామన్ ఫ్యాక్టర్స్ మీద డిసైడ్ అయి ఉంటుంది. అంతే తప్ప ఒకటి G ఫ్యాక్టర్, S ఫ్యాక్టర్ అనే 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనే స్పియర్మన్ వాదనను థార్న్డైక్ విభేదించి బహుకారక సిద్ధాంతం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. సో డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఏవైనా 2 ఒకేలాంటి మెంటల్ యాక్షన్స్ చేసేటప్పుడు ఆ 2 మెంటల్ యాక్షన్స్ మధ్య ఉండే కొరిలేషన్ అనేది ఆ 2 మెంటల్ యాక్షన్స్లో మనం యూజ్ చేసే కామన్ ఫ్యాక్టర్స్ మీద డిసైడ్ అయి ఉంటుందని థార్న్డైక్ చెప్పారు. అంటే ప్రజ్ఞలో చాలా కారకాలు ఉంటాయి. ఏవైనా 2 ఒకేలాంటి పనులు చేసేటప్పుడు ఆ అనేక కారకాల్లో కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ వల్ల మనకు సహసంబంధం ఏర్పడుతుందని థార్న్డైక్ చెప్పారు. ఇతను ప్రజ్ఞను 3 రకాలుగా విభజించారు. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం. ఒకటి అమూర్త ప్రజ్ఞ, అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, రెండవది యాంత్రిక ప్రజ్ఞ, మెకానికల్ ఇంటెలిజెన్స్, ఇక మూడవది సాంఘిక ప్రజ్ఞ, సోషల్ ఇంటెలిజెన్స్. ఈ 3 ప్రజ్ఞా రకాలను థార్న్డైక్ ప్రతిపాదించారు. ఈ బహుకారక సిద్ధాంతంలో థార్న్డైక్ ఇంకేం తెలియజేశారంటే, ఈయన తను రాసిన మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే బుక్లో ప్రజ్ఞను కొలవడానికి లేదా ప్రజ్ఞను మాపనం చేయడానికి 4 గుణాలు లేదా 4 మానసిక సామర్థ్యాలు ఉంటాయని, ప్రజ్ఞను కేవలం ఒకే ఒక కోణంలో కాకుండా ఈ 4 వేర్వేరు కోణాల్లో చూస్తూ కొలవాలని స్పష్టం చేశారు.
ఏ గ్రంథం ద్వారా తెలియజేశారండి? మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో ఇంటెలిజెన్స్ను మనం మెజర్మెంట్ చేసేటప్పుడు కేవలం ఒకే కోణంతో కాకుండా ఇక్కడ 4 కోణాలను బట్టి 4 గుణాల ఆధారంగా కొలవమని చెప్పారు. ఏంటవి? ఒకటి స్థాయి, లెవెల్. రెండవది వ్యాప్తి, రేంజ్. మూడవది వైశాల్యం, ఏరియా. నాలుగవది నిష్పాదన వేగం, అంటే పెర్ఫార్మెన్స్ స్పీడ్. మొదటిది స్థాయి లేదా అంతస్తు, లెవెల్. ఇదేం తెలియజేస్తుందంటే మనం చేసే పని లేదా మనం చేసే యాక్టివిటీ యొక్క కాఠిన్యత, డిఫికల్టీ లెవెల్ని తెలియజేస్తుంది. అంటే మనం చేసే పని ఎంత కష్టంగా ఉందో స్థాయి అనే గుణం తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి. ఆ 10th క్లాస్ స్టూడెంట్ ఎంత కష్టమైన మ్యాథ్స్ ప్రాబ్లం చేయగలిగితే అది అతని యొక్క ప్రజ్ఞా స్థాయి, ప్రజ్ఞా లెవెల్, ఇంటెలిజెన్స్ లెవెల్ అవుతుంది. సో ఆ స్టూడెంట్ ఎంత కష్టమైన ప్రాబ్లం సాల్వ్ చేయగలడో అది అతని యొక్క లెవెల్ అవుతుంది. ఇక రెండవది వ్యాప్తి, రేంజ్. మనం కొంత డిఫికల్టీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాం కదా, లేదంటే డిఫికల్టీతో కూడిన కొన్ని పనులు చేసేటప్పుడు ఆ డిఫికల్టీ లెవెల్లో మనం ఎన్ని పనులు చేయగలుగుతున్నాము అని తెలియజేసేదే వ్యాప్తి, రేంజ్. అంటే ఆ 10th క్లాస్ స్టూడెంట్ అదే డిఫికల్టీ లెవెల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలడు అని తెలియజేసేదే ఇక్కడ రేంజ్, వ్యాప్తి. ఇక మూడవది వైశాల్యం, ఏరియా. ఏరియా అంటే ఏంటి? ప్రతి స్థాయిలోని వ్యాప్తుల మొత్తం. అంటే ఆ 10th క్లాస్ స్టూడెంట్ ఏ డిఫికల్టీ లెవెల్లో ఉన్నాడు, ఆ డిఫికల్టీ లెవెల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ చేశాడు, ఇక్కడ అతని యొక్క డిఫికల్టీ లెవెల్స్, ఆ డిఫికల్టీ లెవెల్స్లో అతని యొక్క రేంజ్, వీటన్నింటినీ కలిపి మనం ఏరియా అని పిలుస్తాం. ఇక నాలుగవది నిష్పాదన వేగం, స్పీడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. సో మనం చేస్తున్న ఆ డిఫికల్టీ ప్రాబ్లం అనేది, ఆ డిఫికల్టీ యాక్టివిటీ అనేది ఎంత వేగంతో మనం పూర్తి చేస్తున్నామని తెలియజేసేదే నిష్పాదన వేగం, స్పీడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. సపోజ్ ఆ 10th క్లాస్ స్టూడెంట్ మిగిలిన 10th క్లాస్ స్టూడెంట్స్తో పోల్చుకుంటే ఆ డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్ను ఎంత వేగంగా కంప్లీట్ చేయగలిగాడు. ఒకరు 10 మినిట్స్లో చేస్తే అతనికన్నా తక్కువ చేయగలిగితే ఇతని యొక్క డిఫికల్టీ లెవెల్, పెర్ఫార్మెన్స్ స్పీడ్ అనేది వాళ్ళకన్నా ఎక్కువ అని మనం చెప్తాం. ఈ విధంగా తానడై కేవలం ఒక కోణంలో మాత్రమే కాకుండా ఈ 4 కోణాల్లో విశ్లేషిస్తూ ప్రజ్ఞను మాపనం చేయమని మనకు తెలిపారు. ఈ 4 మానసిక సామర్థ్యాలను మ్యాక్సిమం ఇదంతా అమూర్త ప్రజ్ఞ కిందకే వస్తుంది. సో ఈ అమూర్త ప్రజ్ఞలో లేదా ఈ 4 మానసిక సామర్థ్యాలను అంచనా వేయడం కోసం, అధ్యయనం చేయడం కోసం అతను రూపొందించిన పరీక్షే CAVD పరీక్ష. ఇంతకీ CAVD పరీక్ష అంటే ఏంటి? అందులో C అంటే సెంటెన్స్ కంప్లీషన్, అంటే వాక్య పూరణము. రెండవది అర్థమెటిక్, అంకగణితము. మూడవది వొకాబులరీ, పదజాలము. నాలుగవది డైరెక్షన్స్, నిర్దేశాలు. ఈ CAVD పరీక్షలో మొదటిదైన సెంటెన్స్ కంప్లీషన్లో వాక్యపూరణ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో కొన్ని ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఉంటాయి. మనం అర్థవంతమైన పదాలతో ఆ బ్లాంక్ని మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. సో సెంటెన్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక రెండవది అర్థమెటిక్. ఇక్కడ అంకగణితాన్ని టెస్ట్ చేస్తారు, మనలో ఉండే మ్యాథ్స్ స్కిల్ని టెస్ట్ చేస్తారు. ఇందులో కొన్ని మ్యాథ్స్ ప్రాబ్లం ఉంటాయి. మనం కొన్ని సంఖ్యలను ఉపయోగించి లాజిక్గా ఆలోచించి మనం ఆ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక మూడవది వొకాబులరీ, పదజాలము. ఇందులో మీనింగ్స్, ఆపోజిట్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ వంటి వాటిపై ప్రశ్నలు ఉంటాయి. ఒక వ్యక్తికి భాషపై ఎంత పట్టు ఉంది, అతనిలో వర్డ్ పవర్, ఈ వొకాబులరీ ఎంత ఉందో టెస్ట్ చేసేది ఈ వొకాబులరీ, పదజాలం. ఇక నాలుగవది డైరెక్షన్స్, నిర్దేశాలను పాటించడం. ఇందులో ఏముంటుందంటే కొన్ని రిటన్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అంటే రాతపూర్వకమైన సూచనలు, ఆదేశాలు ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ను మనం ఖచ్చితంగా అర్థం చేసుకొని ఎంత స్పష్టంగా మనం పాటించగలుగుతున్నాము, ఎటువంటి పొరపాట్లు చేయకుండా మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఎంత ఫాలో అవుతున్నామనేది ఈ డైరెక్షన్స్ అనే దాంట్లో కొలుస్తారనమాట. ఈ విధంగా ప్రజ్ఞలో ఉండే ఆ 4 మానసిక సామర్థ్యాలను కొలవడం కోసం రూపొందించిన పరీక్ష CAVD పరీక్ష. ఈ CAVD పరీక్షలో CAVD 4 ఒక్కొక్క పరీక్షల్లో ఈజీ లెవెల్ నుంచి డిఫికల్ట్ లెవెల్ వరకు క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ ఈజీ నుంచి డిఫికల్ట్ లెవెల్ వరకు ఉండే క్వశ్చన్లో ఒక్కొక్క డిఫికల్టీ లెవెల్ని మనం ఫేస్ చేస్తున్నప్పుడు అందులో ఉండే లెవెల్ ఏంటి, రేంజ్ ఏంటి, ఏరియా ఏంటి, స్పీడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఏంటి అని ప్రతిదీ చెక్ చేసుకొని ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞను మాపనం చేసేదే ఈ CAVD పరీక్ష. ఓకే డియర్ ఆస్పిరెంట్స్, మనం ఈ బహుకారక సిద్ధాంతం, మల్టీ ఫ్యాక్టర్ థియరీలో మనం చూడాల్సింది ఏంటి అంటే, సో దీన్ని ప్రతిపాదించింది ఎవరు, అతను రచించిన గ్రంథంలో ప్రజ్ఞకి ఎటువంటి లక్షణాలు ఉన్నాయని చెప్పారు, వాటిని కొలవడానికి, ఆ మానసిక సామర్థ్యాలను కొలవడానికి ఉపయోగించే పరీక్షలు ఏంటి, ఒక్కొక్క పరీక్షలో ఏముంటాయో మనం ఈ టాపిక్ నుంచి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. లాస్ట్ DSCలో చాలాసార్లు అడగడం జరిగింది, CAVD పరీక్ష అనేది దేన్ని కొలవడానికి తానుడకి తయారు చేశారు, మానసిక సామర్థ్యాలు. సో CAVD పరీక్షను తయారు చేసింది ఎవరు అని బిట్ వచ్చింది,
వేటిని పరీక్షిస్తారు అని బిట్ వచ్చింది. అతని రచన అయిన మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోసం వచ్చింది. అతను ప్రతిపాదించిన ప్రజ్ఞా రకాల్లో కానిది ఏంటి అని బిట్ కూడా వచ్చింది. డియర్ ఆస్పిరెంట్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బహుకారక సిద్ధాంతం అనేది చాలా ఇంపార్టెంట్. 1-2 సార్లు చదువుతూ దీని మీద కంప్లీట్ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇక 4వ సిద్ధాంతం సామూహిక కారక సిద్ధాంతం, గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ. ఈ గ్రూప్ ఫ్యాక్టర్ థియరీని ప్రతిపాదించిన శాస్త్రవేత్త లూయిస్ థర్స్టన్. ఇతను రచించిన గ్రంథం ఏంటి? ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. అతని మెంటల్ ఎబిలిటీస్ చూస్తే ఎవరైనా స్టన్ అవ్వాల్సిందే. లూయిస్ థర్స్టన్ ప్రజ్ఞలో ఉండే కారకాలను ఇంకా క్షుణ్ణంగా పరిశీలించారు. స్పియర్మన్ చెప్పినట్లు జీ ఫ్యాక్టరో లేదంటే తార్నడైక్ చెప్పినట్టు చిన్న చిన్న కారకాలు ప్రజ్ఞలో ఉండవని, ఈయన ప్రకారం ప్రజ్ఞ అనేది 7 స్వతంత్రమైన ప్రాథమిక మానసిక సామర్థ్యాల సమూహం అని థర్స్టన్ గుర్తించారు. ప్రజ్ఞ అనేది 7 ప్రాథమిక సామర్థ్యాల సమూహం అని చెప్పారు. ఆ ప్రాథమిక సామర్థ్యాలు ఏంటో చూద్దామా? మొదటిది శాబ్దిక సామర్థ్యం, వెర్బల్ ఎబిలిటీ. రెండవది జ్ఞాపక శక్తి లేదా స్మృతి, మెమొరీ. మూడవది వివేచన లేదా తార్కిక సామర్థ్యం, రీజనింగ్ ఎబిలిటీ. 4వది సంఖ్యా సామర్థ్యం, న్యూమరికల్ ఎబిలిటీ. ఇక 5వది ప్రాదేశిక సంబంధాలు, స్పాటియల్ రిలేషన్షిప్. 6వది ప్రత్యక్షాత్మక సామర్థ్యం, పెర్సెప్చువల్ ఎబిలిటీ. 7వది పదధారాలత, వర్డ్ ఫ్లూయెన్సీ. ఈ 7 మానసిక సామర్థ్యాల ఆధారంగా ప్రజ్ఞ ఏర్పడుతుందని చెప్పిన వ్యక్తి లూయిస్ థర్స్టన్. ఈ సిద్ధాంతాన్ని ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతము, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ థియరీ అని చెప్తారు. ఈ సామూహిక కారక సిద్ధాంతం నుంచి మనకి ఎలాంటి బిట్ వస్తుందంటే, ఒకటి ఈ సామూహిక కారక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అని రావచ్చు, లేదా ఈ సామూహిక కారక సిద్ధాంతాన్ని తెలియజేసే గ్రంథం ఏంటి? ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. మరి ఆ 7 మెంటల్ ఎబిలిటీస్ను గుర్తుంచుకోవడానికి నేను ఇక్కడ మీకు 2 కోడ్స్ ఇచ్చాను. మీకు ఇవి హెల్ప్ అవుతుందంటే మీరు ఫాలో అవ్వచ్చు. తెలుగు మీడియం వాళ్ళకైతే ప్రజ్ఞ, ప్రాస, పద, విశాఖ పోదాం. ఇక్కడ మీరు ప్రజ్ఞ, ప్రాస అనే 2 చిన్నారులను విశాఖ తీసుకెళ్తున్నారు. సో వాళ్ళతో మీరు ఏమని చెప్పాలి? ప్రజ్ఞ, ప్రాస, పద, విశాఖ పోదాం. సో ప్రా అంటే ప్రత్యక్షాత్మక సామర్థ్యం, జ్ఞ అంటే జ్ఞాపక శక్తి లేదా మెమోరీ, ప్రా అంటే ప్రాదేశిక సంబంధాలు, ఇక సా అంటే సంఖ్యా సామర్థ్యము, పద అంటే పదధారలత, వి అంటే వివేచన లేదా తార్కిక సామర్థ్యము, షా అంటే శాబ్దిక సామర్థ్యం. ఇక ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే మిస్టర్ ఎస్పి, వీఆర్ నాట్ విక్టిమ్స్. ఎం మీన్స్ మెమొరీ, ఆర్ మీన్స్ రీజనింగ్, ఎస్ మీన్స్ స్పాటియల్ రిలేషన్షిప్, పి మీన్స్ పెర్సెప్చువల్ ఎబిలిటీ, డబ్ల్యూ మీన్స్ వర్డ్ ఫ్లూయెన్సీ, ఎన్ మీన్స్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ వి మీన్స్ వెర్బల్ ఎబిలిటీ. డియర్ ఆస్పిరెంట్స్, మీకు హెల్ప్ అవుతాయంటే ఈ 2 కోడ్లను మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రజ్ఞ, ప్రాస, పద, విశాఖ పోదాం, లేదంటే మిస్టర్ ఎస్పి, వీఆర్ నాట్ విక్టిమ్స్. ఇక నెక్స్ట్ సిద్ధాంతం ప్రజ్ఞ స్వరూప సిద్ధాంతం, స్ట్రక్చరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మోడల్, SOI. ఈ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త జేపీ గిల్ఫర్డ్. సో ఈ సిద్ధాంతం అనేది ప్రస్తుతం చాలామంది శాస్త్రవేత్తలు అనుసరిస్తున్నారు. కాబట్టి ఇది సమగ్రమైన భిన్నమైన సిద్ధాంతం, గిల్ఫర్డ్ సూచించిన ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. ఇతను ఏం చేశారంటే, ప్రజ్ఞలోని విషయాలను తెలుసుకోవడానికి అంశ విశ్లేషణ, ఫ్యాక్టర్ అనాలిసిస్ అనే ఒక స్టాటిస్టికల్ మెథడ్, సాంఖ్యక శాస్త్ర పద్ధతిని ఉపయోగించి ప్రజ్ఞ అనేది 3 విశేషకాల ద్వారా ఏర్పడుతుందని, 3 డైమెన్షన్స్ ద్వారా ఏర్పడుతుందని ప్రతిపాదించారు. ఆ 3 డైమెన్షన్స్ ఏంటంటే, ఆ 3 విశేషకాలు ఏంటంటే, మొదటిది విషయాలు, రెండవది ప్రచాలకాలు, మూడవది ఉత్పత్తులు. ముందుగా విషయాలు, కంటెంట్స్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ఆలోచించడానికి లేదా ఒక సమస్యకు సాధనను కనుక్కోవడానికి, సమస్య పరిష్కారాన్ని కనుక్కోవడానికి మన మెదడుకు కావాల్సిన సమాచారాన్ని మనం వేటి ద్వారా గ్రహిస్తాము, ఏ విధాలుగా మనం సమాచారాన్ని గ్రహిస్తామో వాటినే విషయాలు అని చెప్తారు, కంటెంట్స్ అని చెప్తారు. ఇక్కడ మనం మన మెదడులోకి సమాచారాన్ని వేటి ద్వారా గ్రహిస్తాము? ఒకటి సౌండ్స్, ధ్వనులు, అంటే మనం వినడం ద్వారా గ్రహిస్తాం. రెండవది చిహ్నాలు, సింబల్స్, కొన్ని గుర్తుల ద్వారా. మూడవది సెమాంటిక్స్, శాబ్దికాల ద్వారా, అంటే మనము టెక్స్ట్ బుక్స్లో కానీ ఇతర బుక్స్లో కానీ లేదంటే ఎక్కడైనా పేపర్ మీద కానీ కొన్ని వాక్యాలు చదవడం ద్వారా తెలుసుకుంటాం. ఇక 4వది ప్రవర్తనలు, బిహేవియర్స్ ద్వారా తెలుసుకుంటాం. ఇక 5వది చిత్రాలు, ఫిగర్స్ ద్వారా, అంటే దృష్టి ద్వారా మనం తెలుసుకుంటాం. ఇక్కడ మన మెదడు ఏదైనా ఒకటి ఆలోచించడానికి కావాల్సిన సమాచారాన్ని మనం ఇన్ని విధాలుగా తీసుకుంటాం కదా. సో వీటిని మనం విషయాలు, కంటెంట్స్ అని చెప్తారు. ఇక రెండవది ప్రచాలకాలు, ఆపరేషన్స్. అంటే ఏంటంటే, మనం ఈ విషయాల ద్వారా, కంటెంట్స్ ద్వారా తీసుకున్న సమాచారాన్ని, సేకరించిన ఆ సమాచారాన్ని మన మెదడు ఎలా రిసీవ్ చేసుకుంది, ఆ రిసీవ్ చేసుకున్న మ్యాటర్ను మన మెదడు ఎలా ప్రాసెస్ చేస్తుంది, మన మెదడులోని ఇలాంటి మానసిక చర్యలను, మెంటల్ యాక్షన్స్ని మనం ప్రచాలకాలు అని పిలుస్తాం.
ఇవేంటి? సంజ్ఞానము అంటే కాగ్నిషన్ ద్వారా, స్మృతి మెమొరీ. ఇక మూడవది సమైక్య ఆలోచన కన్వర్జెంట్ థింకింగ్, నాలుగవది విభిన్న ఆలోచన డైవర్జెంట్ థింకింగ్, ఐదవది మూల్యాంకనం ఎవాల్యుయేషన్. ఇవన్నీ కూడా మన మైండ్లో జరిపే ప్రాసెస్లు. ఇవి గుర్తుంచుకోవడానికి మనం కోడ్ల కన్నా ఈ పేర్ల మీద దృష్టి పెడితే మనం ఈజీగా ఆన్సర్ పెట్టగలం. ఆ ఆపరేషన్స్ ఏంటి, మన మెంటల్ ఆపరేషన్స్ ఏంటి? ఒకటి కాగ్నిషన్, మెమొరీ, కన్వర్జెంట్ థింకింగ్, డైవర్జెంట్ థింకింగ్, ఎవల్యూషన్. సంజ్ఞానము అంటే మీకు తెలుసు కదా, మెదడులో నిక్షిప్తం చేసుకునే ఒక ప్రాసెస్. ఇక రెండవది మెమొరీ, మనం ఏదైనా ఒక విషయాన్ని గుర్తుంచుకుంటాం కదా, సో ఇది మెమొరీలో ఉంటుంది. ఇక మూడవది, నాలుగవది సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచనలు అనేవి మెదడులోనే జరుగుతాయి కాబట్టి ఇవి గుర్తుంటుంది. ఇక ఐదవది మూల్యాంకనం, ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది కూడా మన మైండ్లోనే జరుగుతుంది. ఇక ఉత్పన్నాలు ప్రొడక్ట్స్ అంటే ఏంటి? సో మనం ఒక సమస్య పరిష్కారానికి సమాచారాన్ని విషయాల ద్వారా సేకరించాము, ప్రచాలకాలు ఆపరేషన్స్ ద్వారా కొన్ని మెంటల్ యాక్షన్స్ మైండ్లో జరిపాము. సో ఇలా మనం కొన్ని మెంటల్ యాక్షన్స్ జరిపిన తర్వాత మన మెదడు నుంచి బయటకు వచ్చే అంతిమ ఫలితాలు, మనం ఎగ్జిబిట్ చేసే ఆ ఫైనల్ రిజల్ట్స్నే మనం ప్రొడక్ట్స్, ఉత్పత్తులు అని చెప్తాం. ఈ ఫైనల్ రిజల్ట్స్ని మనం ఏ విధంగా చెప్తాము? కొన్ని యూనిట్స్ ద్వారా తెలుపుతాం, లేదంటే కొన్ని పద్ధతుల ద్వారా తెలుపుతాం. ఇంకా అంతర్భాగాలు, సంబంధాలు, రూపాంతరాలు, వర్గాలు. సో ఇవన్నీ మన మైండ్లో జరిగిన మెంటల్ యాక్షన్ని మనం ఎగ్జిబిట్ చేసే ప్రొడక్ట్స్ అన్నమాట. ఈ విషయాలు, ప్రచాలకాలు, ఉత్పత్తులు మీకు ఇంకా బాగా అర్థం కావడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇక్కడ ఒక స్టూడెంట్ ఒక ఎగ్జామ్ రాస్తున్నాడు అనుకుందాం. ఆ ఎగ్జామ్ షీట్లో ఒక ప్రశ్న ఉంది. సంతోషం అనే పదానికి సరైన పర్యాయ పదాన్ని, సినోనిమ్ను గుర్తించండి అని 4 ABCD అనే 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ స్టూడెంట్ ఆ ప్రశ్నకి కరెక్ట్ అయిన ఆన్సర్ పెట్టాలంటే అతని మైండ్లో ఈ ప్రాసెస్లు జరుగుతాయి. ఇప్పుడు ఆ స్టూడెంట్ ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి అంటే అతని మైండ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఫస్ట్ కంటెంట్. ఇక్కడ క్వశ్చన్ అనేది కదా అతనికి సమస్య. ఆ సమస్యను పరిష్కరించడానికి అతను కంటెంట్ను ఎలా తీసుకున్నాడు? ఆ పేపర్ మీద ఉండే శాబ్దిక ప్రవచనాల ద్వారా తెలుసుకున్నాడు. ఇక్కడ శాబ్దికము అనే విషయం ద్వారా అతను సమాచారాన్ని సేకరించాడు. ఇక రెండవది, ఇచ్చిన 4 ఆప్షన్స్లో సరైన ఆప్షన్ని గుర్తించాలి. ఇక్కడ 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్స్ గుర్తించడానికి అతను క్రియేటివ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్లో ఒకటే తీసుకోవాలి. సో ఇక్కడ మన ఆలోచన అనేది కన్వర్జెంట్ థింకింగ్, సమైక్య ఆలోచన చేయాలి. ఆ 4 ఆప్షన్లను సమైక్యపరిచి అందులో ఒకటి కరెక్ట్ ఆన్సర్ని ఎంచుకోవాలి. అంటే దానికి ఆన్సర్ పెట్టే ప్రాసెస్లో ఆ విద్యార్థి సమైక్య ఆలోచన కన్వర్జెంట్ థింకింగ్ను ఉపయోగించాడు. ఇక్కడ గిల్ఫర్డ్ నమూనాలో ప్రచాలకం ఏమవుతుంది? సమైక్య ఆలోచన కన్వర్జెంట్ థింకింగ్ అనేది ప్రచాలకం అయింది. ఇప్పుడు ఆ స్టూడెంట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టాలి అంటే ఆ క్వశ్చన్లో ఉన్న సంతోషం అనే పదానికి ఉన్న అర్థానికి కింద ఆప్షన్స్లో ఇచ్చిన పదం యొక్క అర్థానికి మధ్య ఉండే సంబంధాన్ని సరిపోల్చుకుంటాడు. ఇక్కడ ఏమవుతుంది? ఈ 2 విషయాల మధ్య ఉండే కనెక్షన్ను గుర్తించడానికి అతను ఈ ఉత్పత్తులలో సంబంధాలు, రిలేషన్స్ అనే దాన్ని ఎంచుకున్నాడు. అంటే ఇక్కడ ఆ స్టూడెంట్ ఇచ్చిన క్వశ్చన్కు సరైన ఆన్సర్ పెట్టడానికి తన మైండ్లో శాబ్దికాలు, సెమాంటిక్స్ అనే కంటెంట్ని, సమైక్య ఆలోచన కన్వర్జెంట్ థింకింగ్ అనే ఆపరేషన్స్ను, సంబంధాలు అనే ఉత్పత్తిని యూజ్ చేసుకున్నాడు. సో ఈ విధంగా ఈ మెంటల్ యాక్షన్లో 3 కారకాలు అనేవి హెల్ప్ చేశాయి. ఈ విధంగా ఒక వ్యక్తిలో ప్రజ్ఞ అనేది ఒకే కారకం కాకుండా అనేక కారకాలుగా ఉంటుందని, ప్రజ్ఞకు ఒక సమగ్రమైన నిర్మాణాన్ని రూపొందించిన వ్యక్తి గిల్ఫర్డ్. ఈ విధంగా విషయాలు, ప్రచాలకాలు, ఉత్పన్నాలు 5x5x6 మొత్తం 150 కారకాల సంయుక్త ప్రభావమే ప్రజ్ఞ అని గిల్ఫర్డ్ తన ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతంలో మనకు తెలియజేశారు. ఓకే డియర్ ఆస్పిరెంట్స్, ఈ ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతంలో మనం ఏం తెలుసుకోవాలి? ప్రతిపాదించినది ఎవరు? సో అతను ఏ పద్ధతిని యూజ్ చేశారు? అంశ విశ్లేషణ పద్ధతిని యూజ్ చేసి ప్రజ్ఞను ఎన్ని డైమెన్షన్స్లో తెలిపారు? 3. ఆ 3 డైమెన్షన్స్లో ఉండే అంశాలు ఏంటో తెలుసుకోవాలి. ఇక చివరిది గార్డ్నర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం, మల్టిపుల్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఎందుకు బహుళ ప్రజ్ఞ అంటే ఏంటి? మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? సమాజంలో ఒక వ్యక్తి ఒక రంగంలో ప్రావీణ్యం సంపాదిస్తే ఇంకొక వ్యక్తి ఇంకొక రంగంలో ప్రావీణ్యం సంపాదిస్తాడు. అలా కాకుండా ఒక వ్యక్తిలో 1 లేదా అంతకన్నా ఎక్కువ రంగాల్లో ప్రావీణ్యత ఉంటే ఆ వ్యక్తికి ఉండే ప్రజ్ఞనే మనం బహుళ ప్రజ్ఞ, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తాం. ఈ బహుళ ప్రజ్ఞ కోసం హవర్డ్ గార్డ్నర్ అనే శాస్త్రవేత్త తన గ్రంథమైన ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో ఈ బహుళ ప్రజ్ఞ కోసం ప్రస్తావించారు. ఇతని ప్రకారం ప్రజ్ఞ అంటే ఏంటంటే, ప్రజ్ఞ అనేది వ్యక్తుల్లో రకరకాలుగా ఉంటుంది. ఒక్కొక్క ప్రజ్ఞ ఒక్కొక్క నైపుణ్యాన్ని సూచిస్తుందట. ఈ ప్రజ్ఞ దాని తాలూకు నైపుణ్యం, ఈ 2 ఒకదానితో ఒకటి
ప్రతిచర్యలు జరిపి సమస్య పరిష్కారాన్ని ఈజీ చేస్తాయి, సులువు చేస్తాయట. ఇతను ప్రజ్ఞను ఏ విధంగా నిర్వచించాడు? ఏదైనా సాంస్కృతిక పరిస్థితుల్లో సమస్యను పరిష్కరించడానికి ఆ సంస్కృతికి ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యమే ప్రజ్ఞ అని గార్డినర్ నిర్వచించారు. సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యమే ప్రజ్ఞ. ఇక్కడ గార్డినర్ యొక్క ప్రజ్ఞ నిర్వచనంలో మనకి 3 మాటలు కనబడుతున్నాయి. ఒకటి, సాంస్కృతిక పరిస్థితులు. అంటే ప్రజ్ఞ అనేది కేవలం పుస్తకాలకో 4 గోడలకో పరిమితమైంది కాదట. ఒక వ్యక్తి తను నివసిస్తున్న సమాజంలో ఉండే సంస్కృతి, ఆ కల్చర్ అనేది తన నైపుణ్యాలను ప్రభావితం చేస్తుంది. సో ఆ నైపుణ్యాలను ఎలా ఉపయోగించుకుంటున్నాడు అనేది ముఖ్యం ఇక్కడ. ఇక రెండవది సమస్య పరిష్కారం. సో తన నిజ జీవితంలో ఎదురయ్యే ఆ సిచ్యువేషన్స్ను, ఆ సమస్యలను ఒక వ్యక్తి ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు అనేది ప్రజ్ఞను తెలియజేస్తుంది. ఇక్కడ తను నివసిస్తున్న సమాజానికి ఉపయోగపడే ఒక కొత్త విధానాన్ని, ఒక వస్తువును లేదా ఒక ప్రోడక్ట్ను సృష్టించగలగడమే అతనిలో ఉండే ప్రజ్ఞ అని గార్డినర్ మనకు తెలియజేశారు. ఇక్కడ గార్డినర్ తన యొక్క ప్రజ్ఞ నిర్వచనంలో ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞను తను నివసించే సమాజం ప్రభావితం చేస్తుంది. ఆ సమాజానికి అనుగుణంగా తన నైపుణ్యాన్ని సంపాదించుకుంటాడు. నేర్చుకున్న ఆ నైపుణ్యంతో సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఈ విధంగా సమస్య పరిష్కార మార్గాన్ని కనుక్కునే క్రమంలో ఒక కొత్త విధానాన్ని, ఒక కొత్త వస్తువును లేదా ఒక కొత్త ప్రొడక్ట్ను సృష్టించడమే అతనిలో ఉన్న నిజమైన ప్రజ్ఞ అని గార్డినర్ అభిప్రాయపడ్డారు. ఈ బహుళ ప్రజ్ఞ సిద్ధాంతంలో గార్డినర్ 8 రకాల ప్రజ్ఞలను ప్రస్తావించారు. అందులో మొదటిది భాషా ప్రజ్ఞ, లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. వీళ్ళలో భాషకు సంబంధించిన ప్రజ్ఞ ఉంటుంది. సో వీళ్ళని మనం పద నేర్పరులు, వర్డ్ స్మార్ట్ అని పిలుస్తారు. వీళ్ళలో ఎలాంటి సామర్థ్యాలు ఉంటాయి? పదాల నిర్మాణం, పదాల అమరిక, వాక్య నిర్మాణం, పద సముదాయ వినియోగంలో నైపుణ్యము, పదాలు ధారాళంగా చదవడం, వ్యాకరణ దోషాలు లేకుండా రాయగలడం, చక్కటి వాక్పటిమ మరియు వాక్చాతుర్యం. సో ఇదంతా భాషకు సంబంధించిన ప్రజ్ఞను తెలియజేస్తుంది. సో భాషలో ఉండే అంశాలను అర్థం చేసుకొని ధారాళంగా వ్యక్తపరిచే నైపుణ్యం కలిగి ఉండడమే ఈ భాషా ప్రజ్ఞ. ఈ భాషా ప్రజ్ఞ ఎటువంటి వారిలో మనం చూస్తాం? గ్రంథ రచయితలు, కవులు, ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు, వక్తలు, వీళ్ళందరూ కూడా భాషా ప్రజ్ఞ కలిగి ఉంటారని గార్డినర్ తెలియజేశారు. ఇక రెండవది తార్కిక ప్రజ్ఞ, లాజికల్ ఇంటెలిజెన్స్. వీళ్ళని మనం సంఖ్యా నేర్పరులు, నెంబర్ స్మార్ట్ అని పిలుస్తాం. సో వీళ్ళు ఏం చేస్తారు? ఏ విషయానైనా లాజిక్గా, విమర్శనాత్మకంగా, క్రిటికల్ థింకింగ్తో ఆలోచిస్తారు. అమూర్త ఆలోచనలు మరియు వివేచన కలిగి ఉంటారు. సంఖ్యలు, గుర్తులు బాగా వినియోగించడంతో పాటు పజిల్స్ను కూడా బాగా సాల్వ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండేవాళ్ళు ఈ సంఖ్యా నేర్పరులు. ఇది ముఖ్యంగా మనం శాస్త్రవేత్తలు, గణిత మేధావులు, సామాజిక దార్శనికుల్లో మనం చూస్తాం. సో ఈ తార్కిక ప్రజ్ఞ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? లాజిక్గా ఆలోచిస్తారు. ఇక మూడవది ప్రాదేశిక ప్రజ్ఞ, స్పాషియల్ ఇంటెలిజెన్స్. వీళ్ళని మనం చిత్ర నేర్పరులు, పిక్చర్ స్మార్ట్ అంటారు. మానసిక ప్రతిమలు, ఊహాత్మక నమూనాలను రూపొందించగలిగిన వాళ్ళు, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని యథార్థంగా గ్రహించి తిరిగి ఊహారూపం ఇవ్వగలిగే వాళ్ళు. సో వీళ్ళు ఏదైనా ఒక సమాచారాన్ని ప్రతిమల రూపంలో గుర్తించుకుంటారు. అంటే కొన్ని ఇమేజెస్ని ఫామ్ చేసుకొని తిరిగి తన ఎక్స్ప్రెషన్స్ను కూడా అదే ఇమేజెస్ రూపంలో తెలియజేసేవాళ్ళు. వీళ్ళని మనం పిక్చర్ స్మార్ట్ అని పిలుస్తాం. ఉదాహరణకి శిల్పులు, చిత్రకారులు, భవన నిర్మాణ కార్మికులు, డిజైనర్స్, 3D డిజైనర్స్, వీళ్ళందరూ కూడా ఈ ప్రాదేశిక ప్రజ్ఞ, పిక్చర్ స్మార్ట్ కలిగిన వాళ్ళే. సో వీళ్ళందరూ కూడా తన మైండ్లో ఎక్కువగా ఈ చిత్రాల రూపంలోనే ఆలోచిస్తారు. ఇక నాలుగవది సంగీత ప్రజ్ఞ, మ్యూజికల్ ఇంటెలిజెన్స్. సో వీళ్ళని మనం సంగీత నేర్పరులు, మ్యూజిక్ స్మార్ట్ అని పిలుస్తాం. సో వీళ్ళలో సంగీతానికి సంబంధించిన ప్రజ్ఞ ఉంటుంది. సంగీతంలోని సప్తస్వరాల పట్ల సరైన ప్రతిభ కలిగి ఉండి లయ ప్రధానంగా సంగీతాన్ని తిరిగి సృష్టించే వాళ్ళలో ఈ సంగీత ప్రజ్ఞ ఉంటుంది. అంటే సంగీతాన్ని అర్థం చేసుకోవడం, తిరిగి సంగీతాన్ని సృష్టించగలిగే వాళ్ళందరూ కూడా ఈ సంగీత సంబంధ ప్రజ్ఞ కలిగిన వాళ్ళే. ఉదాహరణకి గాయకులు ఎంఎస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు, ఏఆర్ రెహమాన్, వీళ్ళందరూ కూడా సంగీత నేర్పరులు. ఇక ఐదవది శరీర చలనాంగాల విన్యాస ప్రజ్ఞ. దీన్నే మనం శారీరక గత సంవేదన ప్రజ్ఞ అని కూడా పిలుస్తాం. బాడీలీ కనెస్థెటిక్ ఇంటెలిజెన్స్. వీళ్ళని మనం శారీరక నేర్పరులు, బాడీ స్మార్ట్ అని పిలుస్తాం. వీళ్ళు శరీరంలోని వివిధ భాగాలను సులువుగా అర్థవంతంగా నియంత్రించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్న వ్యక్తులు. సో వీళ్ళ నైపుణ్యం అనేది శరీరానికి సంబంధించిందే ఉంటుంది. ఈ డాన్సర్స్, అథ్లెట్స్, స్పోర్ట్స్ పర్సన్స్, జిమ్నాస్టిక్ పర్సన్స్, యోగా చేసే వ్యక్తులు, వీళ్ళందరూ కూడా శారీరక నేర్పరులు, బాడీ స్మార్ట్ అని పిలుస్తాం.
వీళ్ళు బాడీ మూవ్మెంట్స్ను ఈజీగా కదిలించడంలో కావలసిన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఇక 6వది పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్. వీళ్ళని మనం సాంఘిక నేర్పరులు, సోషల్ స్మార్ట్ అని పిలుస్తాం. వీళ్ళేంటంటే ఇతరులతో కలిసిమెలిసి ఉండగలగడం, ఇతరుల భావాలను, ప్రేరణలను, కోరికలను అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా ప్రవర్తించే లక్షణాలు కలిగి ఉంటారు. అంటే వీళ్ళు సమాజంలో ఉన్న వ్యక్తులను అర్థం చేసుకొని వారికి అనుగుణంగా ప్రవర్తిస్తారు. అంటే వీళ్ళు ఇతరులను అర్థం చేసుకునే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. వీళ్ళని మనం ఏమంటాము? సాంఘిక నేర్పరులు, సోషల్ స్మార్ట్ అని పిలుస్తాం. ఈ మతబోధకులు, రాజకీయ నాయకులు, సంఘ సంక్షేమ కార్యకర్తలు, సైకాలజిస్టులు, సో వీళ్ళందరూ కూడా ఎదుటివారిని అర్థం చేసుకొని వాళ్ళకు అనుగుణంగా ప్రవర్తిస్తారు కదా, వీళ్ళని మనం సాంఘిక నేర్పరులు, సోషల్ స్మార్ట్ అని పిలుస్తాం. ఇక 7వది వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, ఇంట్రా పర్సనల్ ఇంటెలిజెన్స్. సో ఇందాక మనం మాట్లాడింది ఎదుటి వ్యక్తుల్ని అర్థం చేసుకోవడం, ఇక్కడ మనం మాట్లాడుతుంది మనల్ని మనం అర్థం చేసుకోవడం. సో వీళ్ళని మనం స్వీయ నేర్పరులు, సెల్ఫ్ స్మార్ట్ అని పిలుస్తాం. సో వీళ్ళలో ఏ నైపుణ్యం ఉంటుంది? తన గురించి తాను ఒక అంచనాకి రాగలిగే వ్యక్తులు, తన అవసరాలకు, తన ఉద్వేగాలను, తన సామర్థ్యాలు తగ్గట్టు ఆరోగ్యకరమైన ఆత్మభావన, వ్యక్తిగత సర్దుబాటు, ఆత్మసంతృప్తి కలిగిన వ్యక్తుల్లో ఉండే ప్రజ్ఞ ఈ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. తత్వవేత్తలు, ఆధ్యాత్మిక చింతన భావాలు కలిగిన వాళ్ళలో ఎక్కువగా ఈ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ ఉంటుంది. సో వీళ్ళందరికీ తామేంటో తాము తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రవర్తించేవాళ్ళు. యోగి వేమన, రామకృష్ణ పరమహంస, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, వీళ్ళందరూ కూడా వాళ్ళంటే ఏంటో వాళ్ళు తెలుసుకొని తన ఉద్వేగాలను, శక్తి సామర్థ్యాలను అదుపులో ఉంచుకోగలిగే సామర్థ్యాలను కలిగి ఉన్నవాళ్ళు. ఇక 8వది ప్రాకృతిక ప్రజ్ఞ, నేచురలిస్టిక్ లేదా ఎస్థెటిక్ ఇంటెలిజెన్స్. వీళ్ళని మనం ప్రకృతి నేర్పరులు అని పిలుస్తాం, నేచర్ స్మార్ట్. సింపుల్గా వీళ్ళు ఏంటంటే ప్రకృతికి సంబంధించిన అంశాల మీద నైపుణ్యం కలిగి ఉంటారు. ప్రకృతికి సంబంధించిన అంశాల పట్ల సరైన సంపూర్ణ అవగాహన కలిగిన వాళ్ళు ప్రకృతి అందాలను, ప్రకృతి సోయగాలను, ప్రకృతి రుచులను, సువాసనలను ఆస్వాదించేవాళ్ళు. వీళ్ళందరికీ ప్రకృతి అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. సో ప్రకృతిని ఆస్వాదించే వీళ్ళందరినీ మనం ప్రకృతి నేర్పరులు, నేచర్ స్మార్ట్ అని పిలుస్తాం. ప్రకృతి ప్రేమికులు, పక్షులు, జంతువులను ఇష్టపడే వాళ్ళు, వృక్ష శాస్త్రవేత్తలు అంటే సలీమాలి లాంటి వాళ్ళు, రోబో 2.0లో వీళ్ళని ఉంటాడు కదా, సో అలాంటి వాళ్ళు, వీళ్ళని మనం ప్రకృతి ప్రేమికులు అని పిలుస్తాం. ఈ విధంగా గార్డ్నర్ తన గ్రంథమైన ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో ఈ 8 రకాల ప్రజ్ఞల కోసం ప్రస్తావించారు. మరి ఒక ఉపాధ్యాయుడికి బహుళ ప్రజ్ఞ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ మీద అవగాహన ఉండాల్సిన అవసరం ఏంటి? ఈ బహుళ ప్రజ్ఞ వల్ల ఎటువంటి విద్యా ప్రాముఖ్యత ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, పిల్లల్లో దాగి ఉన్న బహుళ ప్రజ్ఞను వెలికితీసే కృత్యాలు కల్పించే అవకాశం ఉపాధ్యాయుడికి లభిస్తుంది. ఏ ఉపాధ్యాయుడికి అయితే ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ కోసం తెలుసో అలాంటి ఉపాధ్యాయులు పిల్లల్లో కేవలం చదువు కోసం మాత్రమే కాకుండా ఇంకే రంగంలో అయినా అతనికి ప్రతిభ ఉందేమో అని తెలుసుకోవడానికి కావాల్సిన కృత్యాలు కల్పించడానికి ఉపాధ్యాయుడికి బహుళ ప్రజ్ఞ మీద అవగాహన ఉండాలి. ఇక 2వది, కేవలం తరగతి గది పాఠ్యాంశాలే కాకుండా వ్యక్తిగత, సామాజిక అంశాల పట్ల కూడా దృష్టి పెట్టి ప్రోత్సహించేలా ఉపాధ్యాయుడు కృత్యాలను కల్పించాల్సి ఉంటుంది. అంటే కేవలం ఉపాధ్యాయుడు మార్కుల కోసం మాత్రమే కాకుండా విద్యార్థులు తన తోటి వారితో ఎలా మెలగాలి, తన భావాలను ఎలా నియంత్రించుకోవాలి, ఇలాంటి సామాజిక, వ్యక్తిగత నైపుణ్యాలను కూడా ఉపాధ్యాయులు పిల్లల్లో పెంపొందించాలి. ఇక 3వది, ప్రశ్నకు ఒకే జవాబు మాదిరిగా కాకుండా భిన్నమైన జవాబుల ఆలోచనలకు అవకాశం ఇవ్వాలి. అంటే విద్యార్థుల్లో విభిన్న ఆలోచన, సృజనాత్మకతను బయటికి తీసే విధంగా ఉపాధ్యాయుడి ప్రవర్తన ఉండాలి. తరగతి గదికి వాస్తవిక విషయాలను అందించాలి. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు తరగతి గదిలో కేవలం పుస్తకాల్లో ఉండే పాఠాలే కాకుండా నిత్య జీవితంలో ఎదురయ్యే వాస్తవ పరిస్థితులను కూడా జోడించి బోధించాలి. అప్పుడే అభ్యసనం అనేది సమర్థవంతంగా ఉంటుంది. ఎందుకంటే పుస్తక జ్ఞానం మాత్రమే అతనిలో ప్రజ్ఞను పెంపొందించదు. తరగతి గదిని వాస్తవ విషయాలకు జోడించినప్పుడే అతని ప్రజ్ఞ అనేది మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఇక సహజ సామర్థ్యాలను, ప్రతిభను గుర్తించడానికి పిల్లల్లో అనేక కృత్యాల్లో పాల్గొనేటట్లు అవకాశం ఇవ్వాలి. అంటే పిల్లల్లో ఉండే సహజ సామర్థ్యాలను గుర్తించాలి అంటే, అతనికి ఏ రంగంలో ప్రావీణ్యత ఉందో గుర్తించాలి అంటే మనం అతనికి అనేక కృత్యాల్లో అవకాశం ఇవ్వాలి. అంటే స్కూల్లో జరిగే ఎస్సే రైటింగ్ పోటీల్లో కానీ, క్రీడల్లో కానీ, సైన్స్ ఫెయిర్ వంటి కార్యక్రమాల్లో, లేదంటే కొన్ని కరికులర్ యాక్టివిటీస్లో అతను చురుకుగా పాల్గొనేటట్లు మనం చేస్తే అతనిలో ఏ సహజ సామర్థ్యం ఉందో మనకు తెలుస్తుంది అనమాట. ఈ విధంగా ఉపాధ్యాయుడు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని బోధించినట్లయితే అతని బోధన సమర్థవంతంగా జరుగుతుంది. ఈ విధంగా మనం గార్డ్నర్ బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం కోసం, ఆ సిద్ధాంతంలో ఉండే ప్రజ్ఞలు, వాటి విజ్ఞాన ప్రయత్నం కోసం తెలుసుకున్నాం. ఒకటే ఆస్పిరెంట్స్, ఇక్కడ వరకు చూశారు అంటే మీకు ఈ వీడియో నచ్చిందని అర్థం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు మనం
ఈ టాపిక్కి సంబంధించి ఎటువంటి ప్రీవియస్ బిట్స్ వచ్చాయో చూద్దాం ఒకసారి. ఫస్ట్ బిట్, గార్డినర్ ప్రకారం వాస్తవానికి ఒకే ఒక ప్రజ్ఞ కాకుండా 7 రకాల ప్రజ్ఞలు ఉన్నాయి. వానిలో సాంప్రదాయిక ప్రజ్ఞాలబ్ధి పరీక్షల ద్వారా కొలవగలిగే సామర్థ్యాన్ని పోలినది ఏంటి? సంగీత సంబంధము, గతి సంవేదనము, భాషా సంబంధితము, వ్యక్తంతర్గతము. మ్యూజికల్, కైనెస్థెటిక్, లింగ్విస్టిక్, ఇంట్రాపర్సనల్. ఈ గార్డినర్ యొక్క ప్రజ్ఞా పరీక్షల్లో మనం సాంప్రదాయిక ప్రజ్ఞాలబ్ధి పరీక్షల ద్వారా దేన్ని కొలవగలము? సంగీతం కొలవగలమా? కైనెస్థెటిక్, బాడీ స్మార్ట్ అని చెప్పాం కదా, వాటిని కొలవగలమా? ఇంట్రాపర్సనల్ కొలవగలమా? భాషను కొలవగలమా? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, భాషా సంబంధితము. నెక్స్ట్ బిట్ చూద్దాం. సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు దీని ద్వారా పొందవచ్చునని గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప నమూనా ప్రతిపాదించింది. జీ కారకము, బహుముఖ ఆలోచన, ఏకముఖ ఆలోచన, సందర్భాత్మక ప్రజ్ఞ. జీ ఫ్యాక్టరా, డైవర్జెంట్ థింకింగ్, కన్వర్జెంట్ థింకింగ్, కాంటెక్స్చువల్ ఇంటెలిజెన్స్. సృజనాత్మకత అంటే మనం ఎలా ఆలోచించాలి? బహుముఖంగా ఆలోచించాలా, ఏకముఖంగా ఆలోచించాలా? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, బహుముఖ ఆలోచన. దీన్నే మనం విభిన్న ఆలోచన అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ బిట్, పుస్తక నేర్పరులకు ఉండే ప్రజ్ఞ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, వెర్బల్ లాంగ్వేజ్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏకకారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ఇలా కూడా పిలుస్తారు: అనియంత్రిత్వ సిద్ధాంతం, నియంత్రిత్వ సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, సామూహిక కారక సిద్ధాంతం. సో ఖచ్చితంగా ఆప్షన్ 3, ఆప్షన్ 4 కావు. మరి మొదటి రెండిట్లో ఏమవుతుంది చెప్పండి? సో దీన్ని మనం నియంత్రిత్వ సిద్ధాంతము, మొనార్చిక్ థియరీ అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక బాలిక తన చుట్టుపక్కల వారితోనూ సహ తరగతి విద్యార్థులతోనూ తన ప్రవర్తన విధానం ద్వారా, సర్దుబాటు ద్వారా వారిని మంచి మిత్రులుగా చేసుకుంది. గార్డినర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం ఆమెలో గల ప్రజ్ఞ ఏంటి? సో ఇక్కడ అమ్మాయి తనను తాను కాదు ఇతరులను అర్థం చేసుకుంది. సో ఇక్కడ ఏమవుతుంది ఆన్సరు? ఆప్షన్ 3, వ్యక్తంతర ప్రజ్ఞ, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, గిల్ఫర్డ్ ప్రజ్ఞా నమూనా సిద్ధాంతం మోడల్ ఆఫ్ ఇంటెలెక్ట్లో పేర్కొన్న విషయాలు కంటెంట్కు చెందినది ఏంటి? మూల్యాంకనం, సంజ్ఞానం, ప్రవర్తన వ్యవస్థలు. విషయాలు అంటే ఏంటండి? ఏ పద్ధతుల ద్వారా, ఏ విధాల ద్వారా మనం సమాచారాన్ని సేకరిస్తాం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3, ప్రవర్తన, బిహేవియర్స్ ద్వారా మనం సమాచారాన్ని సేకరిస్తాం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ ఒక జతపరచడం వచ్చిందండి. సామూహిక కారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం. సో వీటిని తెలియజేసి ఆ పుస్తకాల పేర్ల మీద అడిగారండి బిట్టు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3, CADB కరెక్ట్ ఆన్సర్. సామూహిక కారక సిద్ధాంతం అనేది థర్స్టన్ దేనిలో చెప్పారు? ది ప్రైమరీ మెంటల్ అబిలిటీస్. అతని మెంటల్ ఎబిలిటీస్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే. ఇక బహుకారక సిద్ధాంతం థార్న్డైక్ దేనిలో చెప్పారు? మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్, ద ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం గార్డినర్, ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్ చూద్దాం. స్పియర్మన్ ప్రకారం వ్యక్తి చేసే అన్ని ప్రజ్ఞాపరమైన కృత్యాలలో ఉండే కారకం ఏంటి? మన వీడియోలో ఈ టాపిక్ చెప్పినప్పుడు నేను క్లియర్ కట్గా మెన్షన్ చేశానండి. మనం చేసే అన్ని ప్రజ్ఞాపరమైన కృత్యాల్లో ఉండే కారకం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సామాన్య కారకం, జనరల్ ఫ్యాక్టర్, జీ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. నిర్దిష్ట కృత్యాల్లో మాత్రమే ఎస్ ఫ్యాక్టర్ ఉంటుంది, కానీ అన్ని కృత్యాల్లో జనరల్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ బిట్, ఒక అమ్మాయికి తన అభిరుచులు మరియు సామర్థ్యాల గురించిన అవగాహన ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ ఉద్యోగాన్ని ఎంచుకుంది. ఇది ఆమెకు గల ఈ ప్రజ్ఞను తెలియజేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఈ అమ్మాయి తనంటే ఏంటో, తన సామర్థ్యాలు అంటే ఏంటో తనకు తాను తెలుసుకుంది. సో ఇక్కడ స్వీయ నేర్పరి అనమాట. సో ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ 1, వ్యక్తంతర్గత ప్రజ్ఞ, ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఈ రకమైన ప్రజ్ఞ కలిగిన వారిని చిత్ర నేర్పరులు అంటారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? చిత్రాల ద్వారా ఆలోచించగలిగి
తిరిగి ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉన్నవాళ్ళు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రాదేశిక ప్రజ్ఞ, స్పేషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ బిట్, ఈఎల్ థార్న్డైక్ తయారు చేసిన సిఏవిడి పరీక్ష మాపనం చేసేది. దేన్ని మాపనం చేస్తుందండి? ఆప్షన్ 1 మానసిక సామర్థ్యాలు, మెంటల్ ఎబిలిటీస్. ఆ 4 మెంటల్ ఎబిలిటీస్ ఏంటి? 1 స్థాయి, లెవెల్, 2వది వ్యాప్తి, రేంజ్, 3వది వైశాల్యం, ఏరియా, ఇక 4వది నిష్పాదన వేగం, స్పీడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. నెక్స్ట్ బిట్, సిఏవిడి పరీక్ష ఈ ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడింది. చెప్పాలి ఆన్సర్. సిఏవిడి పరీక్ష థార్న్డైక్ బహుకారక సిద్ధాంతం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలోని ఉత్పన్నాలకు చెందనిది. యూనిట్, తరగతులు, సంబంధాలు, మూల్యాంకనం. సో ఇక ప్రొడక్ట్ సంబంధించనిది ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మూల్యాంకనము. మూల్యాంకనం అనేది మన మెదడులో జరిగే ఒక ఆపరేషన్. సో ఎవాల్యుయేషన్ అనేది మన మైండ్లో జరిగే ఒక ప్రాసెస్ కదా. సో అది ప్రచాలకానికి సంబంధించింది. మిగిలిన 3 ఉత్పన్నాలే. సో ఇక్కడ ఉత్పన్నాలకు చెందనిది మూల్యాంకనం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ బిట్ అండి, ప్రజ్ఞా సిద్ధాంతాలు వాటిని ఎవరు ప్రతిపాదించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సిఏబిడి. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది బినే, ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్, బహుకారక సిద్ధాంతం థార్న్డైక్, సామూహిక కారక సిద్ధాంతం థర్స్టన్. ఆప్షన్ 4 సిఏబిడి కరెక్ట్ ఆన్సర్. ఓకే డియర్ ఫ్రెండ్స్, ప్రజ్ఞా సిద్ధాంతాలు వాటిని ఎవరు ప్రతిపాదించారు అందులో ఉండే అంశాల కోసం కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కంటెంట్ వీడియోలు మరియు ప్రాక్టీస్ బిట్స్ వీడియోల కోసం మన మిస్ అండ్ డిఎస్సి ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.